దేవుని యొక్క సహాయము కోరినప్పుడు, దేవుని యొక్క సహాయము కోరనప్పుడు జరిగే విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. వర్ నాట్ ద ఇథియోపియన్స్ అండ్ ద లుబిమ్స్ ఏ హ్యూజ్ హోస్ట్ with very many chariots and horsemen. Yet, because thou didst rely on the Lord, he delivered them into thine hand. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీరును లూబీరును గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికప్పగించెను. And at that time Hanani the seer came to Asa king of Judah and said unto him, Because thou hast relied on the king of Syria, and not relied on the Lord thy God, therefore is the host of the king of Syria escaped out of thine hand. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈ విధంగా మంచి మాటలు చెప్పినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఈ విధమైన చర్యల ద్వారా తమ మీదికి శాపాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా మంచి మాటలు చెప్పినప్పుడు పెడచెవిన పెట్టి శాపాలు కొని తెచ్చుకునేవారు నేడు కూడా మన మధ్యలో అనేకులు ఉన్నారు. ఎవరికి వారము పరీక్ష చేసుకొందుము గాక.